రీసెంట్‌గా కర్నూల్‌లో బస్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆర్టీసీ బస్‌కి, ప్రైవేట్ బస్‌కి తేడా ఏంటని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లుంటారు. దాంతో పాటుగా ప్రతి షిఫ్ట్‌కి అంటే ప్రతి డ్యూటీకి ముందు డిపోలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు ఆళ్ళకి. కాబట్టి మద్యం తాగి నడిపే అవకాశం అసలుండదు. దీని తర్వాత ఆర్టీసీ బస్సులకి స్పీడ్ లాక్ ఉంటుంది. అవి 80 మించి ఎళ్ళవు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అదే ప్రైవేట్ డ్రైవర్‌లయితే రాత్రి వేళల్లో గంటకు అంటే 120, 130 స్పీడ్‌తో ఎళ్తుంటారు. పైగా డ్రైవింగ్ చేసేప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో డ్రైవర్లు తాగే ఉంటారు. వీళ్ళకి పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉండదు. వీళ్ళకి అనుభవం ఉండదు. వీళ్ళు సర్టిఫైడ్ డ్రైవర్లు గూడా కాదు. అదే మనకి గవర్నమెంట్ డ్రైవర్‌లయితే సర్టిఫైడ్ ఉంటారు. ప్రతి టెస్ట్‌కి ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. ఆ బస్సు గూడా స్పీడ్ లాక్ 80 ఉంటుంది గాబట్టి ఏమన్నా ప్రమాదం జరిగినా బస్సు మొత్తం తగలబడే అవకాశాలు తక్కువుంటాయి. వేరాజ్ ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకుంటే వీళ్ళు ఇష్టానుసారంగా బస్సు డిజైన్ దగ్గర నుంచి, బస్ పర్మిషన్స్ దగ్గర నుంచి, డ్రైవర్ల అర్హత దగ్గర నుంచి ఏది సరిగా ఉండదు. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.